అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ రెండో జాబితాను విడుదల చేసింది. 34 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ జాబితాలో 34 మందికి టికెట్లు కేటాయించింది టీడీపీ. ఇంకా 14 చోట్ల టీడీపీ సీట్లను కేటాయింపును పెండింగ్లో పెట్టింది. రెండవ జాబితాలో 7 మహిళలకు చోటు కల్పించింది టీడీపీ. 35 ఏళ్లలోపు వారిలో 2, 75 పైబడిన వారిలో 2 లిస్టులో ఉన్నారు. టీడీపీ రెండో జాబితాలో పీహెచ్డీ చేసిన వారు 1, పీజీ చదువుకున్న వారు 11 మంది, 10 లోపు చదువుకున్న వారు 5 ఉన్నారు. పొత్తులో భాగంగా గాజువాక టికెట్ టీడీపీకే దక్కింది. జనసేన నుండి గాజువాక టికెట్ ఆశించి కోన తాతారావు భంగపడ్డారు. గాజువాక సీట్ను టీడీపీ పల్లా శ్రీనివాస్కు కేటాయించింది. మరోవైపు రెండో జాబితాలో కూడా ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు కనిపించలేదు. సెకండ్ లిస్టులో కూడా గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తులకు చోటు దక్కలేదు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండిచేయి దక్కింది. మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పి విజయ్ కుమార్కు నిరాశే మిగిలింది. వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు సత్యవేడ టికెట్ ఇచ్చింది టీడీపీ. రాజమండ్రి రూరల్ నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ దక్కించుకున్నారు. దెందులూరులో మరోసారి చింతమనేని ప్రభాకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కొవ్వూరు టికెట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కేటాయించారు. ఆత్మకూరు టీడీపీ టికెట్ ఆనం రామనారాయణ రెడ్డికి దక్కింది. సర్వేపల్లి టికెట్ కేటాయింపును కూడా పెండింగ్ లో పెట్టింది టీడీపీ. ఇక్కడ నుండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఎచ్చెర్ల టికెట్ కోసం కళా వెంకట్రావు, పెందుర్తి కోసం బండారు సత్యనారాయణమూర్తి ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు జవహర్, దేవినేని ఉమా, బుద్దా వెంకన్నలకు టికెట్ దక్కలేదు. అయితే వీరిలో ఇప్పటికే కొంతమందిని పిలిచి చంద్రబాబు బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. కొంతమందిని ఎంపీ అభ్యర్థులుగా పోటీలో దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నా ఎమ్మెల్యే అభ్యర్థులుగానే పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు సీనియర్ నేతలు. టీడీపీ రెండో జాబితాలో వారసులు, రాజకీయ కుటుంబ సభ్యులకు చోటు దక్కింది. రెండో జాబితాలో రాజకీయ కుటుంబం నుండి 7గురికి అవకాశం ఇచ్చారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగనున్నారు 7 రాజకీయ వారసులు. ప్రతిపాడు స్థానానికి దివంగత వరుపుల రాజా భార్య సత్యప్రభకు ఎంపిక చేశారు చంద్రబాబు. కొవ్వూరు టికెట్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి దక్కింది. వెంకటగిరి స్థానానికి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీప్రియకు అవకాశం ఇచ్చారు. శ్రీకాళహస్తి నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి పోటీకి అవకాశం ఇచ్చారు. కమలాపురం స్థానానికి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్యరెడ్డికి చోటు దక్కింది. ఇక పుట్టపర్తి నుండి పల్లె రఘునాథ్ రెడ్డి కొడలు పల్లె సింధూరారెడ్డికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ భార్య యశోదాదేవి బరిలో నిలవనున్నారు.